సో ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థి కాంగ్రెస్ పార్టీ నాయకులు చనగాన దయాకర్ టీపీసీ జనరల్ సెక్రటరీ. సో ఎట్లుండబోతుంది? అడ్డుకుంటామని కొంతమంది అంటున్నారు. నిన్న మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఏమో ఇనుప కంచెలు, పోలీసు, ఎటువంటి సెక్యూరిటీ లేకుండా వస్తాను, స్వేచ్ఛగా నన్ను కలవచ్చు, మీకు సమస్యలు నాతో చెప్పొచ్చు అని గతంలో ఇచ్చినటువంటి మాట మేరకే వస్తున్నట్టు. రేపటికి కంచెలు ఉండబోతున్నాయా, పోలీసు భద్రత ఉండబోతుందా, లేకపోతే ఇవన్నీ కూడా లేకుండా ముఖ్యమంత్రి రాబోతుందా? 75 ఏళ్ళ స్వాతంత్ర మన తెలంగాణ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని సాహసాన్ని మన గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇవాళ గొప్ప సాహసనం చేసి విద్యార్థుల భవిష్యత్తు కోసం 100 ఏళ్ళ ఉస్మానియా యూనివర్సిటీ ప్రతిష్ట కోసం దాన్ని 100 ఏళ్ళ ఓయూను మరొక 100 ఏళ్ళు భావితరాలకు అందించాలనే ప్రధానమైన ఒక ఉద్దేశంతో 10 ఏళ్లలో కుంటపడినటువంటి వివక్షతకు నోచుకునేటువంటి నిధులు నియామకాలు నిర్లక్ష్యం చేసినటువంటి ఉస్మానియా యూనివర్సిటీని తిరిగి పునర్నిర్మాణం చేసుకునే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి రాకతోని యూనివర్సిటీ అభివృద్ధి మరింత చెంది ఇక్కడ ఉన్నటువంటి నియామకాలతో పాటు యూనివర్సిటీకి నిధులతో పాటు మరొక 100 ఏళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ ఒక భావితరాలకు ఇలా విద్యా ఉపాధి అవకాశాలు పెంచడానికే ముఖ్యమంత్రి గారు ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి రావడం అనేది అన్ని వర్గాలు విద్యార్థి లోకం అధ్యాపక లోకం స్వాగతిస్తూ ఉన్నారు. కాబట్టి అడ్డుకునే వాళ్ళు మూర్ఖులకు కూడా విజ్ఞప్తి, ఇప్పుడు 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో గతంలో ఏ మంత్రి కూడా ముఖ్యమంత్రి కూడా గతంలో కేసీఆర్ లాంటి రావడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బంది పడ్డ పరిస్థితి. ఒక ముఖ్యమంత్రి రావడం వల్ల యూనివర్సిటీ ప్రతిష్ట పెరుగుతుంది, నిధులు వస్తున్నాయి, నియామకాలు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీన్ని అభివృద్ధి కోణంలో చూడాలి, యూనివర్సిటీ ప్రతిష్ట కోసం చూడాల్సిన బాధ్యత ఉందని కూడా మేము కోరుతున్నాం. ఏది ఏమైనా గతంలో ఆగస్టు 25న ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రకటన చేసిండో ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు విద్యాశాఖ అధికారులకే ఇవాళ ఆయన ఒక సూచనలు చేశారు. యూనివర్సిటీ అభివృద్ధి కోసం మీరు ప్రణాళికలు చేసుకోండి అని, డిపిఆర్ సిద్ధం చేయండి అన్నారు. దాని అనుకూలంగా అధికారులు కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఏ రకంగా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అభివృద్ధి కోసం వస్తుండో అవన్నీ కూడా ఏర్పాటు జరుగుతాయి. యూనివర్సిటీ ముఖ్యమంత్రి రేపు రాకతోని యూనివర్సిటీ ప్రతిష్ట పెరుగుతుంది. ఇది ప్రపంచ దేశాలలో ఉన్న యూనివర్సిటీలతో పోటీ పడే విధంగా ముఖ్యమంత్రి తయారు చేయాలనేది. ఎందుకంటే అనేక ఉద్యమాలకు వందే మాత్రం ఉద్యమం కాంచి, తెలంగాణ ఉద్యమం కాంచి, మలిదేశం ఉద్యమాల కాంచి అనేక సామాజిక ఉద్యమాలకు పురుడు పోసుకొని విప్లవ ఉద్యమాలకు పురుడు పోసుకున్నటువంటి యూనివర్సిటీని ఇక్కడ చదివే ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలు పేద బిడ్డలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఇక్కడికి వచ్చే చదివే యూనివర్సిటీని ఇక్కడ ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లాగా తయారు చేస్తే ఉద్యోగ అవకాశాలు స్కిల్ యూనివర్సిటీ లాగా తయారు చేయాలనేది ఆలోచన ఉంది. కాబట్టి ఏదేమైనా ఒక ముఖ్యమంత్రి ఒక సాహసోపేతమైన నిర్ణయంతో ఇది విద్యార్థులకు బంగారు భవిష్యత్తు కాబోతూ ఉంది. ఇది ఒక మంచి పరిణామంగా మనం భావించాలి. ఎవరు చేయలేని సహనాన్ని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారితో ఓయూ మరింత అధ్యాపక లోకం విద్యార్థి లోకం చాలా సంతోషం వ్యక్తం ఉన్నారు. ముఖ్యమంత్రి గారు మా యూనివర్సిటీకి వస్తున్నారు, మేము నేరుగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడే అవకాశం మాకు కలుగుతూ ఉంది అంటే ఒక అనుభూతిగా విద్యార్థులు ఒక చరిత్రగా నిలిచిపోతూ ఉంది. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక మంచి పరిణామంగా మనం భావించాం. కంప్లీట్గా విద్యకు సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన స్టాఫ్ విద్యార్థుల ప్రోగ్రామ్ అనుకోవచ్చా, లేకపోతే పొలిటికల్ ఎంట్రీ పొలిటికల్ టచ్ ఏమైనా ఉంటుందా? ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు అధికారులు అందరూ వస్తారు. ప్రభుత్వంలో ఒక భాగం ఇది రేపు జరిగే కార్యక్రమం. ఆ ప్రభుత్వంలో భాగంలోనే యూనివర్సిటీ వేదికను ఎంచుకొని ఇక్కడ ఉన్నటువంటి గతంలో హామీ ఇచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని నిధులతో పాటు కొన్ని సలహాలు సూచనలు యూనివర్సిటీ అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినటువంటి సలహాలు సూచనలు కూడా ముఖ్యమంత్రి గారు రేపు ఇవ్వబోతా ఉన్నారు. ఏది ఏమైనా ఒక గొప్ప అభివృద్ధిగా మనం చూడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి చాలామంది విద్యార్థులు అధ్యాపకులు కూడా అనేక కాంట్రాక్ట్ వాళ్ళు స్వాగతిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి రాకను. ముఖ్యమంత్రి రావాలని స్వాగతిస్తూ ఉన్నారు. ఎక్కడ వ్యతిరేకత లేదు, ఎవరు లేరు. ఒక ముఖ్యమంత్రి మన రాష్ట్ర దేశ చరిత్రలోనే ఒక ఉస్మానియా యూనివర్సిటీకి రావడంతో పోలీసు పహారా నాకొద్దు, నేను స్వచ్ఛందంగా వస్తాను అని చెప్పినటువంటి గనుడు మన ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఎక్కడ కూడా మీరు చూడండి ఓయూ మొత్తం చూస్తే ఎక్కడ కూడా పోలీసు పహారా లేదు, ఒక పోలీసు కనపడడు. కాబట్టి కంటిన్యూ అవుతుందా రేపటిదాకా ఇట్లే ఉంటుందా, లేక మళ్ళీ రాత్రికి రాత్రి పోలీసు వ్యాన్లు పోలీసు బందోబస్తులు వస్తారా? ఇప్పుడు ఇది ఒక రాత్రితో కాదు, ముఖ్యమంత్రి ఆలోచన. నేను పోరాటాలు ధర్నాలు న్యాయబద్ధమైన డిమాండ్లను న్యాయబద్ధమైన పోరాటాలను ప్రజాప్రభుత్వం గౌరవిస్తుంది. దాన్ని ఎవరన్నా న్యాయబద్ధ అంశాలను మేము గౌరవంగా స్వీకరిస్తాం. ముఖ్యమంత్రి గారు కూడా ఎవరన్నా డిమాండ్లు న్యాయబద్ధ అంశాలని మేము తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. మా దృష్టికి వచ్చినా కూడా మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్తాం. ఒక మంచి పరిణామంగా చూడాలి. తెలంగాణలో గతంలో ధర్నాలు పోరాటాలు ఉంటేనే అరెస్టులు జైల్లో ఉన్నటువంటి తెలంగాణను ఇవాళ ధర్నాలు పోరాటాలు ఉంటేనే కదా ప్రభుత్వాలకు తెలిసినటువంటి ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి గారు. కాబట్టి
ముఖ్యమంత్రి గారు గతంలో ఓయూకి వచ్చినప్పుడు ఏదైతే చెప్పిండో దాన్ని తూచ తప్పకుండా ఇప్పుడు అమలు జరుగుతూ ఉంది. దాంట్లో ఎక్కడ కూడా లేదు, ఇక్కడ పోలీస్ ప్రమేయం లేదు, దౌర్జన్యాలు, అరెస్టులు ఏం లేదు. అత్యంత పారదర్శకంగా విద్యార్థులు, అధ్యాపకులు, ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, ఐఏఎస్ అధికారులు, ఇంకా ఉన్నటువంటి నాన్ టీచింగ్ ఇక్కడ ఉన్నటువంటి పూర్వ విద్యార్థులు ఇట్లా ఉన్నటువంటి ఒక ఆత్మీయ కలయిక రేపు జరగబోతా ఉంది. ఇది యూనివర్సిటీకి ఒక మంచి పరిణామం, ఒక చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం రేపు. థ్యాంక్ యూ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.